హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రియాజ్. సో ఈ వీడియోలో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎలక్ట్రికల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రూల్ వచ్చేసి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఈఎంఎఫ్ యొక్క పొలారిటీని ఫైండ్ చేయడానికి, డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క పొలారిటీని మనం ప్లస్సా మైనస్సా ఫైండ్ చేసేదానికి ఈ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ యూస్ చేస్తాం. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్. ఇది యాస్పిరెంట్స్ అయితే చాలామంది కొంచెం డౌట్ పడుతూ ఉంటారు, అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఎలా యూస్ చేయాలి అని. బట్ ఎలా యూస్ చేయాలి అంటే చూడండి, ఇది ఈజ్ రైట్ హ్యాండ్. సో ఈ థంబ్ రిప్రజెంట్స్ ఏంటి? ఈ థంబ్ రిప్రజెంట్స్ డైరెక్షన్ ఆఫ్ కండక్టర్స్, అంటే కండక్టర్ డైరెక్షన్ ఎలా రొటేట్ అవుతుంది దాన్ని చెప్పేదే ఈ థంబ్. ఓకే, సో ఈ పాయింట్ ఫింగర్ ఏం చెప్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఆల్వేస్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఆల్వేస్. ఓకే, సో ఈ మిడిల్ ఫింగర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈఎంఎఫ్ పొలారిటీని. ఓకే, సో ఇది ఎలా పెట్టాలి అంటే చూడండి, ఈ ఫోర్ ఫింగర్కి, ఓకే, ఈ మిడిల్ ఫింగర్కి అండ్ పాయింట్ ఫింగర్కి ఎగ్జాక్ట్గా 90 degrees గ్యాప్ ఉండాలి. ఓకే, పర్పెండిక్యులర్, ఈ రెండు ఫింగర్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉండాలి. అలా మనం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ని యూస్ చేయాలి. ఈ చిన్న ఎగ్జాంపుల్లో మనం ఎలా ఈఎంఎఫ్ పొలారిటీని ఫైండ్ చేయాలో చూద్దాం. ఓకే, సో చూడండి, ఇక్కడ ఇది రోటార్ కండక్టర్స్. ఓకే, సో మనం ఇలా పెట్టాము అంటే రోటార్ కండక్టర్స్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్. ఓకే, సో లైట్ ఇలా మనం ఈ కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది. సో అంటే ఇప్పుడు మనకి కండక్టర్ డైరెక్షన్ ఉంది. ఓకే, అలాగే నార్త్ పోల్ టు సౌత్ పోల్ డైరెక్షన్ ఉంది. సో మనం ఈజీగా పొలారిటీ ఫైండ్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇలా మనం ప్లేస్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఈ ఫింగర్కి గ్యాప్ 90 degrees ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఈ థంబ్ రిప్రజెంట్స్ అప్వర్డ్ ఫీల్డ్. కండక్టర్ ఎలా మూవ్ అవుతుంది? అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, దిస్ ఈజ్ అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, సో ఈ ఫింగర్ రిప్రజెంట్స్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఓకే, అంటే సో ఇలా కండక్టర్ మూమెంట్ ఉంది నార్త్ పోల్ టు సౌత్ పోల్. సో ఫింగర్ ఎలా ఉంది? ఇన్ టు ద బోర్డ్. ఓకే, ఫింగర్ ఎలా ఉంది? ఇన్ టు ద బోర్డ్. అంటే పొలారిటీ ఎలా ఉంది? ఇన్ టు ద కండక్టర్. ఇన్ టు మీన్స్ రిప్రజెంట్ విత్ ఇన్ టు, సింపుల్. ఓకే, ఇన్ టు మీన్స్ రిప్రజెంట్ విత్ ఇన్ టు. సో ఈ కండక్టర్ మీద చూద్దాం. ఓకే, సో ఈ కండక్టర్ చూడండి, ఇక్కడ కూడా అలాగే. బట్ ఇక్కడ ఈ కండక్టర్ మూమెంట్ ఎలా ఉంది? సో ఇలా రొటేట్ అవుతుంది అంటే కండక్టర్ మూమెంట్ ఇలా ఉంది. ఓకే, ఓకే, ఇలా కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఆల్వేస్. ఓకే, సో కండక్టర్ డైరెక్షన్ థంబ్ ఎలా ఉంది? డౌన్వర్డ్స్లో ఉండాలి. ఓకే, సో డైరెక్షన్ ఎలా ఉంది? కండక్టర్ మూమెంట్ డౌన్వర్డ్స్, నార్త్ పోల్ టు సౌత్ పోల్. సో ఈ ఫింగర్ రిప్రజెంట్స్ అవుట్. ఓకే, ఇంటూ దిస్ ఈజ్ అవుట్. ఓకే, ఇంటూ అండ్ దిస్ ఈజ్ అవుట్ ఫింగర్. ఓకే, ఇక్కడ డాట్ అంటే ఇక్కడ వోల్టేజ్ ఎంటరింగ్, ఇక్కడ లీవింగ్. ఓకే, ఎలాగో ఇంటర్పోల్స్ మీద మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వదు. ఓకే, ఇలా మనం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ యూస్ చేసి ఈఎంఎఫ్ పొలారిటీని ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఈ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్కి సంబంధించిన టాపిక్ అయితే ఇది. సో మా గ్రూప్స్ అడ్డాలో క్లాసెస్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి. అందరూ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి యాప్కి అయితే ఇన్స్టాల్ చేసుకోండి, క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. ఓకే, అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి క్లాసెస్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, ఎస్ఎస్సికి సంబంధించి ఎలక్ట్రికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ మేము కవర్ చేస్తాం. ఓకే, సో ఇన్ డీటెయిల్ వ్యూగా అన్ని క్లాసెస్ అయితే కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా మేము చెప్తాం. అలాగే గ్రూప్స్ టెస్ట్ సిరీస్, ఓకే, లెక్చర్ నోట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మీరు త్వరగా క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. ఇన్ టైంలో మేము సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాం. ఓకే, సో మా అందరూ గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని పాస్ చేయండి, షేర్ చేయమని చెప్పండి. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.